జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కావాలంటే దాదాతో పాటు మీ వర్క్స్ అన్ని నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా వ్రతం చేసుకోండి. అంటే అది ఆఫీస్ వర్క్ ఒకటే కాదు, ఇంకా చాలా. అను, నా మాట విని వెనకడుగు వేయకమ్మా. ఎన్ని పనులున్నా దేవుడి మీద భారం వేసి మొదలుపెట్టు. అంతా సవ్యంగా జరుగుతుంది. యా, యువర్ రైట్ అమ్మా. అమ్మ చెప్పింది కరెక్టే. పైగా నువ్వందరి మంచి కోసం ప్లాన్ చేసిన వ్రతం కదా, ఎందుకు పోస్ట్పోన్ చేయడం? అర్థమైంది సార్, కావాలనే అత్తమ్మకి సపోర్ట్ చేస్తున్నారు. చెప్తాను మీ సంగతి. సార్, సాంబారు వడ్డించమంటారా? వేడి వేడిగా ఉంది. నో నో నో, తినండి. ఫేస్లోనే కనిపిస్తుంది, చాలా వేడిగా ఉన్నట్టుంది. అను, ఎందుకైనా మంచిది గెస్ట్ రూమ్ క్లీన్ చేయమని సర్వెంట్స్తో చెప్పు. వ్రతమయ్యేంత వరకు నీకు ప్రైవసీ ఉంటే బాగుంటుంది కదా. అవునార్యా, నేను అదే చెప్పాలనుకున్నాను. ఉండండి సార్, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు కదా. ఇంకేం ఆలోచించకను. వ్రతం చేయాలనుకుని కూడా వద్దు అని వెనకడుగేసి వెళ్లాలనుకున్నావు. అందుకేనేమో నిన్నంతా ఏదేదో జరిగింది. యా, మేబీ నిన్న ఫ్లైట్ మిస్ అవ్వడానికి కూడా ఇదే రీజన్ అనుకుంటానమ్మా. ఎస్ ఎస్, లార్డ్ బాలాజీ ఈజ్ వెరీ పవర్ఫుల్. గోవిందా గోవిందా, నీకు నా పరిస్థితి తెలుసు. దయచేసి ఆగ్రహించకు స్వామి, అపరాధం చేసుకుంటాను. అత్తమ్మా, వ్రతం ఇప్పుడే వద్దులేండి. ఏమ్మా, ఏదైనా సమస్య? అదే అత్తమ్మా, ఇందాక కాంతమ్మ బామ్మ ఫోన్ చేసింది. నా జన్మ నక్షత్రం రాశి ప్రకారం సంతాన ప్రాప్తికి అనుకూలమైన గడియలు మొదలయ్యాయంట. కొన్ని రోజులు. అర్థమైంది. ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ అత్తమ్మా. చల్లబడ్డారా సార్? వాట్? అదే వేడివేడి సాంబార్ తిన్నారు కదా, కడుపులో మంటగా ఉందేమో, మజ్జిగిమ్మంటారా అని అడుగుతున్నాను. నో థ్యాంక్స్. థ్యాంక్ గాడ్. నేను ఆర్య సార్కి దూరంగా ఉండే పరిస్థితులు ఎప్పుడూ రాకుండా ఉండేలా చూడు స్వామి.
ఏమైంది? ఏంటి సార్ ఇది? పిల్లో. అది తెలుసు, మన మధ్యలోకి ఎందుకు వచ్చిందని అంటున్నాను. నువ్వు కంఫర్ట్గా పడుకుంటావని అరేంజ్ చేశాను. ఆ, నేను ఎలా పడుకుంటే కంఫర్ట్గా ఫీల్ అవుతానో మీకు తెలీదా? తెలుసు, బట్ అది నాకు కంఫర్ట్ కాదు. ఆ, ఏ ఇన్ని రోజులు లేని అభ్యంతరం ఇప్పుడెందుకో? అర్థం కానివి అర్థమైనప్పుడు అభ్యంతరాలు కూడా తలెత్తుతాయి. అనుకోని చేంజెస్ జరుగుతాయి. అదే ఈ చేంజ్. అర్థం పర్థం లేని ఫిలాసఫీలు నాకు చెప్పకండి. ఎప్పట్లాగే ఈరోజు కూడా పడుకోవడానికి ఏంటి మీకు ప్రాబ్లం? అప్పుడంటే నువ్వే నా అనువని నమ్మకం ఉండేది. ఎట్ ది సేమ్ టైం నువ్వు రాజీవే అయినా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కావు. ఇప్పుడదంతా మారిపోయింది కదా. నువ్వు అనువి కావు అనే క్లారిటీ నాకు వచ్చింది. నీకు నా మీద ఇష్టం కలిగింది. సో ఇప్పుడిది తప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.